10వ తరగతి ఆన్లైన్ క్లాసెస్ ఫిజికల్ సైన్స్ తెలుగు మీడియం లోహ సంగ్రహణ శాస్త్రము 4వ భాగం. లోహ సంగ్రహణ శాస్త్రంలో 4వ భాగంలో అంశాలు చూద్దాం. గత తరగతుల్లో 3 భాగాల్లో మనం ఏమేమి నేర్చుకున్నాం అనేది ఒకసారి చూసినప్పుడు లోహ సంగ్రహణ శాస్త్రం అంటే ఏంటి, అదేవిధంగా లోహాల యొక్క ఖనిజాలేంటి, ధాతువులేంటి, వివిధ లోహాల ఖనిజాలు, వాటి ఫార్ములాలు, వాటిలో ఉండే లోహాలని చూసాం. అదేవిధంగా వివిధ రకాల చర్యాశీలత గల లోహాలు, అధిక చర్యాశీలత, మధ్యస్థ చర్యాశీలత, అల్ప చర్యాశీలత గల లోహాలు ఏంటి అనేది చర్చించాం. అదేవిధంగా లోహం యొక్క సంగ్రహణ పద్ధతిలోని 3 పద్ధతుల్లో 2 పద్ధతులైన ముడి ఖనిజం యొక్క సాంద్రీకరణము మరియు ముడి లోహ నిష్కర్షణ, ఈ 2 భాగాల గురించి గత తరగతుల్లో చర్చించుకున్నాం. ఇప్పుడు 3వ భాగమైన లోహ శుద్ధి అనే కార్యక్రమం గురించి, ఎలా చేస్తారు, లోహ శుద్ధి ఎలా చేసి శుద్ధమైన లోహాన్ని ఎలా పొందుతాను అనే అంశాల గురించి చర్చించుకుందాం. ఒకసారి ముందుగా గత పాఠ్యాంశంలో నేర్చుకున్న అంశాలని రివ్యూ చేసుకుంటే, ధాతు ఏంటి, వాటి యొక్క ఫార్ములా ఏంటి, ఆ ధాతువులో గల లోహం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. బాక్సైట్ లోహము, దాని యొక్క ఫార్ములా Al2O3 2H2O, దానిలో ఉండేది అల్యూమినియం లోహం. అదేవిధంగా జింక్ బ్లెండ్, దాని యొక్క ఫార్ములా ZnS, దాంట్లో ఉండే లోహము జింక్. పైరోలిసైట్ మ్యాంగనీస్, కాపర్ ఐరన్ పైరటీస్ కాపర్. ఈ విధంగా వేర్వేరు ధాతువుల్లో వేర్వేరు వాటి ఫార్ములాలు, వాటిలో ఉండే లోహాలను ఇక్కడ కనపడుతున్నాయి చూడండి. మ్యాగ్నసైట్ Mg, ఎప్సన్ లవణము, దాంట్లో కూడా మెగ్నీషియం, హేమటైట్ ఐరన్, జింకైట్ జింక్, రాక్ సాల్ట్ సోడియం, సిన్నాబార్ మెర్క్యూరీ, కార్నలైట్ మెగ్నీషియం. ఇవన్నీ కూడా వేర్వేరు లోహాల యొక్క ధాతువులు, వాటి యొక్క ఫార్ములాలు, వాటిలో ఉండే లోహాలు, ఇవన్నీ కూడా గత తరగతులు మనం చర్చించాం. ఇప్పుడు ధాతువుల నుండి లోహ సంగ్రహణం చేయడానికి ఏం వాడతాం అనేది ఇంతకు ముందే గమనించాం మనం. ముడి ఖనిజం యొక్క సాంద్రీకరణ, నెక్స్ట్ ముడి లోహ నిష్కర్షణ, ఈ 2 అంశాలు కూడా గత తరగతుల్లో 3 భాగాల్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ 4వ భాగంలో లోహాన్ని శుద్ధి చేయడం అనే ప్రక్రియని ఎలా చేస్తాం, దానికి ఉన్న పద్ధతులు ఏంటి, ఏ పద్ధతిలో ఎటువంటి లోహాలని శుద్ధి చేస్తాం అనే పద్ధతుల్ని ఇక్కడ చర్చిద్దాం. లోహ శుద్ధి, లోహాన్ని శుద్ధి చేయడం 3వ భాగం. ఈ 3వ భాగంలో ప్యూరిఫికేషన్ ఆఫ్ క్రూడ్ మెటల్, శుద్ధి ఎలా చేయాలి, శుద్ధమైన లోహాలని, అంటే కొన్ని రకాల మలినాలు కలిసి ఉన్న లోహాన్ని శుద్ధమైన లోహంగా ఎలా మార్చాలి అనేది చూద్దాం. ధాతువును క్షేకరణం చేయగా వచ్చిన లోహము మలినాలు కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్, కాపర్ను దాని ధాతువైన కాపర్ ఐరన్ పైరటీస్ నుండి గ్రహించినప్పుడు దానిలో కొంత కాపర్ సల్ఫైడ్, ఇనుము, సల్ఫర్ ఉంటాయి. అంటే వీటిలో ఈ 3 రకాల మలినాలు కలిసి ఉంటాయి. అపరిశుద్ధ లోహం నుండి శుద్ధ లోహం తయారు చేయటను లోహ శుద్ధి అంటాము. ఎప్పుడైతే శుద్ధమైన లోహాన్ని పొందుతామో ఆ పద్ధతిని లోహ శుద్ధి అంటాము. లోహ శుద్ధి చేయుటకు చాలా రకాల పద్ధతులు ఉన్నాయి. లోహ శుద్ధిని ఏ రకంగా చేస్తాం, ఏ లోహానికి ఎటువంటి పద్ధతి వాడతాం అనేది చూద్దాం. ఆయా లోహాల్లో ఉన్న మలినాలను బట్టి శుద్ధి చేసే పద్ధతులు వేరుగా ఉంటాయి. ఈ విధంగా మనము అపరిశుద్ధ లోహాన్ని శుద్ధ లోహంగా మార్చడానికి ప్రయత్నం చేస్తాం. లోహ శుద్ధిలో చూడండి, ఇక్కడ మనకు పద్ధతులు ఉన్నాయని చెప్పుకున్నాం. మొదటి పద్ధతి స్వేదనము, అంటే స్వేదనం అనే పద్ధతిని ఉపయోగించి కొన్ని రకాల లోహాలని శుద్ధ లోహంగా మారుస్తాం. అదేవిధంగా రెండవది పోలింగ్, ఈ పోలింగ్ అనే పద్ధతిని ఉపయోగించి కొన్ని రకాల లోహాలను శుద్ధి చేస్తాం. అదేవిధంగా 3వది గలనం చేయడం, 4వది విద్యుత్ శోధనం. ఈ 4 పద్ధతుల ద్వారా అపరిశుద్ధ లోహాన్ని శుద్ధమైన లోహంగా మారుస్తాం. ఇప్పుడు ఒక్కొక్క పద్ధతి గురించి చర్చించుకుందాం. ముందుగా స్వేదనం అనే పద్ధతి. లోహశుద్ధిలో స్వేదనము, మరి స్వేదనం అంటే ఏంటి? ఇంగ్లీష్లో డిస్టిలేషన్ అంటాము, అంటే ఆవిరి చేయడం. ఈ పద్ధతిలో జింక్, పాదరసం వంటి అల్ప బాష్పశీల లోహాలు అధిక బాష్పశీల లోహాలను మలినాలుగా కలిగి ఉంటే, అంటే ఈ బాష్పీభవన ఉష్ణోగ్రతల్లో తేడాలున్న లోహాలు మలినాలుగా ఉంటే, అలాంటి లోహాల శుద్ధిలో ఈ పద్ధతి చాలా ఉపయోగకరం. అంటే తక్కువ ఉష్ణోగ్రతకే బాష్పంగా మారే లోహాలు, అధిక ఉష్ణోగ్రతకు బాష్పంగా మారే లోహాలను కలిసి ఉన్నప్పుడు అలాంటి లోహాల శుద్ధిలో
ఈ స్వేదనం అనే ప్రక్రియ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ద్రవ స్థితిలో ఉన్న లోహాలను స్వేదనం చేసి శుద్ధ లోహం పొందుతారు. ఇది మనం చేసే ప్రక్రియ. ఒకసారి దీనికి సంబంధించిన అంశాల గురించి చూద్దాం. ఒక్కసారి ఇక్కడ వీడియో గమనించండి. ఈ వీడియోలో వేరు ఉష్ణోగ్రతల వద్ద అవి స్వేదనం చెందే లోహాలను ఎలా వేరు చేస్తామనేది ఇక్కడ మనం గమనిస్తాం. స్వేదనం అనే ప్రక్రియ ఎలా చేస్తామనేది ఇక్కడ వీడియోలో గమనించండి. ఇక్కడ మనం ముందుగా ఈ పద్ధతిలో ఏం చేస్తున్నాం అన్నప్పుడు ఖనిజాన్ని తెస్తున్నాం. ఖనిజం నుంచి ముడి లోహాన్ని పొందుతున్నాం. అదేవిధంగా ముడి లోహంలోంచి స్వచ్ఛమైన శుద్ధ లోహాన్ని పొందుతాం. ఇది మనం జనరల్గా చేసే ప్రక్రియ. ఖనిజము, ముడి లోహము, శుద్ధ లోహము, ఈ విధంగా రకరకాలుగా పొందుతాం. ఈ శుద్ధ లోహాన్ని పొందేందుకు మన ప్రక్రియలు ఉన్నాయనుకున్నాం. వాటి యొక్క పేర్లు ఇక్కడ కనపడుతున్నాయి. డిస్టిలేషన్, లిక్వేషన్, ఎలక్ట్రాలిసిస్, స్వేదనము, గలనము, విద్యుత్ శోధన పద్ధతి. ఈ విధంగా రకరకాల పద్ధతుల్లో మనం ఈ శుద్ధ లోహాన్ని పొందడానికి చూస్తాం. ముందుగా డిస్టిలేషన్, ఇంగ్లీష్లో డిస్టిలేషన్ అంటే తెలుగులో స్వేదనము. ఈ స్వేదనం ప్రక్రియ ఎలా చేస్తామనేది ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు 2 రకాల అల్ప బాష్పశీల, అధిక బాష్పశీల లోహాలు కలిసి ఉన్న ముడి లోహాన్ని మనం ఇక్కడ తీసుకుంటున్నాం. దాంట్లో ఇక్కడ చూడండి, ఉదాహరణకి జింక్, కాడ్మియం, మెర్క్యూరీ 3 తీసుకుంటే వాటి యొక్క ఉష్ణోగ్రతలు, బాష్పీభవన ఉష్ణోగ్రతలు వేరువేరుగా ఉన్నాయి. ఆ వేరువేరు ఉష్ణోగ్రతల్ని మనం అందిస్తుంటే ఒక్కొక్క ఉష్ణోగ్రత దగ్గర మనకు కావాల్సిన పదార్థాలు ఆవిరిగా మారి, చూడండి ఇక్కడ పక్కనున్న వాయునాళం ద్వారా ఆవిరి మనకు బయటకు వచ్చి చూడండి ద్రవ రూపంలోకి మారి ఇక్కడ తొట్టిలోకి వస్తుంది. ఈ విధంగా అల్ప బాష్పశీల లోహాలను మనం ఈ పద్ధతిలో శుద్ధ లోహంగా పొందవచ్చు. ప్యూర్ మెటల్ని మనం ఇక్కడ పొందుతున్నాం. మనకి ఇక్కడ మిగిలిపోయిన మలినాలు ఇక్కడే ఈ తొట్టిలో, ఈ బాష్పీభవన తొట్టిలో ఉండిపోతాయి. ఈ విధంగా మనం స్వేదనం అనే ప్రక్రియలో వేర్వేరు బాష్పీభవన ఉష్ణోగ్రతల గల పదార్థాలను వేరు చేయవచ్చు. ఒకసారి ఇక్కడ మనం గమనిస్తే కాపర్, రాగిని ఇలా మనకు కాపర్ గనుల్లో, భూమిలో ఆ గనులు తవ్వి గనుల్లోంచి ఖనిజాన్ని లేదా దాని యొక్క ధాతువుని సంగ్రహిస్తారు. ఈ విధంగా కాపర్ గనులు ఉంటాయి. ఈ గనుల్లోంచి వచ్చిన కాపర్ను చూడండి, ఇక్కడ వచ్చింది కాపర్ యొక్క ఖనిజము. ఈ కాపర్ ఖనిజాన్ని మనం వివిధ పద్ధతుల్లో సాంద్రీకరణం చెందించి మనం ముడి కాపర్ లోహాన్ని పొందుతాం. ఈ ముడి కాపర్ లోహాన్ని రకరకాల పద్ధతుల్లో లోహశుద్ధి చేసి శుద్ధమైన కాపర్ని పొందుతాం. ఈ శుద్ధ కాపర్ని మనం ఇలా రాడ్స్ లాగా తయారు చేసి, లేకపోతే రేకుల్లాగా తయారు చేసి వివిధ రకాల అవసరాల కోసం ఉపయోగిస్తాం. ఇక్కడ ఒకసారి గమనిస్తే ఈ రాగిని చూడండి, వేరువేరు రకాల కోసం, వేరువేరు అవసరాల కోసం మనం ఉపయోగిస్తున్నాం. రాగి పాత్రలు కానివ్వండి, రాగి వైర్లు కానివ్వండి, రాగి రేకులు కానివ్వండి, ఈ విధంగా వేరువేరు రకాల అవసరాల కోసం మనం ఈ రాగిని మన నిత్య జీవితంలో ఉపయోగిస్తుంటాం. మీ ఇంట్లో కూడా చూడండి, మన ఇంట్లో ఉండే కరెంటు వైర్లలో కాపర్ వైర్ ఉంటుంది. అదేవిధంగా రాగి చెంబు, రాగి గ్లాసు, మీరు పెట్టుకునే రాగి కడియాలు, ఇవన్నీ కూడా మనకి రాగితోటి తయారైనవి. ఈ రాగి అనేది మన నిత్య జీవితంలో చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఈ కాపర్ రాగి తీగలు మంచి విద్యుత్ వాహక తీగలు కాబట్టి విద్యుత్తుని మనకు మంచి విద్యుత్ వాహకాలు కాబట్టి వీటిని విద్యుత్ ప్రసరణలో వాడతాం మన ఇంట్లో. మరి ఈ రాగిని ఏ పద్ధతిలో శుద్ధి చేస్తారు అన్నప్పుడు ఇక్కడ చూడండి, రెండో పద్ధతి ఇక్కడ పోలింగ్. మొదటి పద్ధతి స్వేదనం గురించి చూసాం. ఈ రెండో పద్ధతి అనేది పోలింగ్. ఈ పోలింగ్ అనే చూడండి, ద్రవ స్థితిలో ఉన్న లోహాన్ని పచ్చికలతో బాగా కలుపుతారు. పోలింగ్ అనే ప్రక్రియలో ద్రవ స్థితిలో ఉన్న లోహాన్ని పచ్చి కర్రలతో బాగా కలిపినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. ఇలా చేయడం ద్వారా మలినాలు వాయువు రూపంలో వేర్పడడం కానీ, లేదా చిక్కని నురగల ద్రవ రూపలోహ ఉపరితలంపై ఏర్పడడం కానీ జరుగుతుంది. ఈ పచ్చి కర్రలతో కలియబెట్టడం ద్వారా మలినాలు వాయు రూపంలో బయటికి పోవడం కానీ, లేదా చిక్కని నురగల ద్రవరూప ఉపరితలంపై పైన పేర్కోవడం కానీ జరుగుతుంది. బ్లిస్టర్ కాపర్ను ఈ పద్ధతిలో శుద్ధి చేస్తారు. కాపర్ను శుద్ధి చేయడానికి పోలింగ్ అనే ప్రక్రియను వాడతాం. కర్రల నుండి వెలువడిన క్షేకరణ వాయువులు కాపర్ ఆక్సీకరణం చెందకుండా కాపాడతాయి. అంటే ఏదైతే
ఈ పద్ధతిలో తయారైన శుద్ధమైన కాపర్ ఆ ప్రక్రియలో వెలువడిన వాయువులతోటి క్షేకరణం చెంది మలినాలతో కలిసి శుద్ధమైన లోహం కాకుండా అపరిశుద్ధ లోహం ఏర్పడుతుంది. అలా జరగకుండా ఈ పచ్చికర్రల నుండి వెలువడిన క్షేకరణ వాయువులు కాపర్ ఆక్సీకరణం నుండి కాపాడతాయి. అందుకే ఈ పోలింగ్ ప్రక్రియని మనం ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, తొట్టిలో ద్రవ రూపంలో ఉన్న లోహం తీసుకుంటున్నాం, దాన్ని పచ్చికర్రలతో పెట్టి కలుపుతున్నాం. ఈ విధంగా కలిపినప్పుడు మనకు దాంట్లో ఉన్న మలినాలన్నీ వాయు రూపంలో బయటకు వెళ్ళిపోతాయి, లేదా పై భాగంలో ఒక తెట్టులాగా మలినాలన్నీ పేరుకొని పోతాయి. ఈ విధంగా శుద్ధమైన లోహం మనకి ఈ పాత్రలో లభిస్తుంది. ఈ ప్రక్రియని పోలింగ్ అంటాం, గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. మూడవది లోహశుద్ధిలో మొదటి భాగం స్వేదనం, రెండో భాగం పోలింగ్. ఇది మూడో పద్ధతి గలనం చేయడం, దీన్ని లిక్వేషన్ అంటాం. మరి లిక్వేషన్ అంటే ఏంటి, గలనం చేయడం అంటే ఏంటి, దేనికి ఈ పద్ధతి వాడతాం అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇందాక స్వేదనంలో మనం బాష్పీభవన ఉష్ణోగ్రతలో తేడాలున్న లోహాలకి స్వేదనాన్ని వాడితే, ద్రవీభవన ఉష్ణోగ్రతల్లో తేడాలున్న లోహాలకి గలనం చేయడం అనే పద్ధతి వాడతాం. ఈ పద్ధతిని అల్ప ద్రవీభవన స్థానం గల లోహంలో అధిక ద్రవీభవన స్థానం గల మలినం కలిసి ఉన్నప్పుడు దీన్ని ఉపయోగిస్తాం. ద్రవీభవన స్థానాల్లో తేడాలు ఉన్నప్పుడు ఈ లోహాలని ఈ గలనం చేయడం అనే పద్ధతిని ఉపయోగించి ఆ మలినాన్ని శుద్ధమైన లోహం నుంచి వేరు చేయడం జరుగుతుంది. ఈ పద్ధతిలో టిన్ వంటి అల్ప ద్రవీభవన స్థానాలున్న లోహాలను వేడి చేసి వాలుగా ఉన్న తలంపై జారేటట్టు చేస్తారు. ఈ టిన్ అనే పదార్థం అల్ప ద్రవీభవన స్థానం ఉన్నది, కొద్దిగా వేడి చేయగానే కరుగుతుంది. కాబట్టి ఇటువంటి వాటిని వేడి చేసి వాలుగా ఉన్న తలంపై జారేటట్లు చేయడం ద్వారా మనం శుద్ధమైన లోహాన్ని పొందుతాం. లోహము కరిగి కిందికి కారడం ద్వారా అధిక ద్రవీభవన స్థానాలున్న మలినాలు వేరు చేయబడతాయి. ఈ విధంగా ఈ ప్రక్రియలో అధిక ద్రవీభవన స్థానాలు ఉన్నాయి, అక్కడే ఆగిపోతాయి. అల్ప ద్రవీభవన స్థానం ఉన్న లోహము కరిగి మనకు ఏటవాలు తలంపై కాస్తుంది. అది ఎలా చేస్తారనేది ఈ చిన్న వీడియోలో గమనిద్దాం. గలనం చేయడం అనే పద్ధతికి ఈ వీడియో గమనించండి. ఇక్కడ మనం కొలిమి తీసుకుంటున్నాం. ఈ కొలిమిలో కింది భాగంలో మనకు హెర్త్ ఉంటుంది, మంట పెట్టడానికి ఉంటుంది. ఈ పై భాగంలో చూడండి ఏటవాలుగా ఉన్న తలం ఉంటుంది. ఈ ఏటవాలుగా ఉన్న తలంపై చూడండి కింద మంట పెట్టి పైనుంచి ఈ ముడి లోహాన్ని పోస్తున్నాం. దీంట్లో లోహం ఉంది, మలినాలు ఉన్నాయి. ఎప్పుడైతే మనం అధిక ఉష్ణోగ్రతలు అందిస్తున్నామో దీంట్లో ముందుగా అల్ప ద్రవీభవన స్థానం గల లోహము ముందుగా కరిగి బయటకు వచ్చేస్తుంది. అధిక ద్రవీభవన స్థానం కలిగి ఉన్న లోహము ఇక్కడే ఆగిపోతుంది. గమనించండి, ఇక్కడ ఈ కింద నుంచి మనం ఈ కొలిమిలో అందించిన ఉష్ణోగ్రతల వలన తక్కువ ఉష్ణోగ్రతకే కరిగే లోహం చూడండి కరుగుతుంది, కరిగి మనకి ఈ పక్కన ఉన్న పాత్రలోకి వచ్చేస్తుంది. అల్ప బాష్పీభవన లోహం బయటకు వచ్చేస్తుంది. అధిక ద్రవీభవన స్థానం ఉన్న లోహము అక్కడే ఆగిపోతుంది. మలినాలన్నీ ఇక్కడే ఆగిపోతున్నాయి. శుద్ధమైన లోహం మాత్రం మనకి ముందుగా కరిగి ఇక్కడ ఈ పాత్రలోకి వచ్చేస్తుంది. ఈ విధంగా గలన ప్రక్రియలో ద్రవీభవన స్థానాల్లో తేడాలను ఉపయోగించి మనం శుద్ధమైన లోహాన్ని పొందవచ్చు. ఈ అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. చివరగా నాలుగోది లోహశుద్ధిలో విద్యుత్ శోధన పద్ధతి. ఒకటో పద్ధతి స్వేదనం అని చెప్పుకున్నాం, రెండో పద్ధతి పోలింగ్ అని చెప్పుకున్నాం, మూడో పద్ధతి గలనం చేయడము. ఈ మూడు పద్ధతుల్లో శుద్ధ లోహాన్ని ఎలా పొందుతామో మనం గమనించాం. ఈ నాలుగో పద్ధతి చూడండి, విద్యుత్ శోధనం. మనకున్న నాలుగో పద్ధతిలో విద్యుత్ శోధనం ద్వారా అపరిశుద్ధ లోహంను యానోడ్గా, శుద్ధ లోహాన్ని క్యాథోడ్గా ఉపయోగించి విద్యుత్ శోధన పద్ధతిలో మనం లోహాన్ని పొందుతాం. విద్యుత్ విశ్లేషణ తొట్టిలో అదే లోహానికి చెందిన ద్రవస్థితి లోహ లవణాన్ని విద్యుత్ విశ్లేషణగా తీసుకుంటారు. ఇక్కడ చూడండి, విద్యుత్ శోధన పద్ధతిలో విద్యుత్ విశ్లేషణ చేయడానికి అపరిశుద్ధ లోహంనేమో యానోడ్గా, శుద్ధ లోహాన్నేమో క్యాథోడ్గా వాడతాం. అదేవిధంగా విద్యుత్ విశ్లేషణ తొట్టిలో ద్రవస్థితిలో ఉన్న లోహ లవణాన్నేమో విద్యుత్ విశ్లేషణగా తీసుకుంటాం. ఈ మూడింటిని ఉపయోగించి మనం లోహాన్ని శుద్ధ స్థితిలో పొందుతాం. ఒకసారి జాగ్రత్త చూడండి.
కావలసిన లోహము క్యాథోడ్ వద్ద శుద్ధ స్థితిలో లభిస్తుంది. ఏదైతే శుద్ధ లోహాన్ని క్యాథోడ్గా వాడామో దాని వద్ద శుద్ధ 100% ప్యూర్ మెటల్ మనకు అక్కడ క్యాథోడ్ వద్ద లభిస్తుంది. మలినాలు యానోడ్ మడ్గా యానోడ్ వద్ద అడుగు భాగానికి చేరతాయి. ఈ మలినాలు ఏవైతే యానోడ్ వద్దకు చేరి అక్కడ పేర్కపోతాయో దాన్ని యానోడ్ మడ్ అంటాం. ఈ యానోడ్ వద్ద మలినాలన్నీ కూడా అడుగు భాగంలోకి చేరిపోతాయి. ఇక్కడ చూడండి, యానోడ్ వద్ద ఏ చర్య జరుగుతుంది, క్యాథోడ్ వద్ద ఏ చర్య జరుగుతుంది అన్నప్పుడు యానోడ్ వద్ద ఎం అనేది చూడండి ప్లస్ అయాన్గా మారిపోయింది. దీని నుంచి ఎలక్ట్రాన్లు విడుదలైపోయాయి. ఎం ప్లస్ ఎన్ కాబట్టి ఎన్ ఎలక్ట్రాన్లు విడుదల చేసింది ఇది. అదేవిధంగా క్యాథోడ్ వద్ద చూడండి, ఈ ఎం ప్లస్ అనేది ఈ విడుదలైన ఎన్ని ఎలక్ట్రాన్లను గ్రహించి మనకి ఇక్కడ లోహంగా మార్పు చెందుతుంది. ఈ విధంగా విద్యుత్ శోధన పద్ధతిలో శుద్ధమైన లోహాన్ని పొందుతాం. ఇక్కడ ఆ విద్యుత్ శోధన పద్ధతిలో వాడే పరికరం చూడండి, ఒక తొట్టి వాడతాం. తొట్టిలో రెండు, ఒక యానోడ్ ఒక క్యాథోడ్ వాడతాం. చూడండి ఇక్కడ ఇంప్యూర్ కాపర్ని అంటే అపరిశుద్ధ కాపర్ని యానోడ్గా ఉపయోగిస్తున్నాం. ప్యూర్ కాపర్ అంటే శుద్ధమైన కాపర్ని క్యాథోడ్గా వాడుతున్నాం. ఇక్కడ దీంట్లో విద్యుత్ విశ్లేషంగా కాపర్ సల్ఫేట్ అనే ద్రావణాన్ని తీసుకుంటున్నాం. ఈ విద్యుత్ వాహక తీగలు, బ్యాటరీ ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకొని విద్యుత్ శోధన పద్ధతిలో లోహాన్ని పొందుతాం. దీనికి సంబంధించిన ఒక వీడియో ఇక్కడ గమనించండి. ఇక్కడ మనకి ఇది విద్యుత్ విశ్లేషణ పరికరం. దీంట్లో మనకి యానోడ్, క్యాథోడ్, ఇంప్యూర్ మెథడ్గా యానోడ్, ఇంప్యూర్ మెటల్ని యానోడ్గా వాడుతున్నాం. అపరిశుద్ధ లోహాన్ని, శుద్ధమైన లోహాన్ని క్యాథోడ్గా వాడుతున్నాం. విద్యుత్ విశ్లేషంగా దాని యొక్క లవణాన్ని తీసుకుంటున్నాం. ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటాం. క్యాథోడ్, యానోడ్, వాహక తీగలు, అదేవిధంగా విద్యుత్ విశ్లేషణ తీసుకొని చూడండి. ఇక్కడ బ్యాటరీ నుంచి ఎప్పుడైతే మనకు విద్యుత్ సరఫరా అవుతుందో ఈ అపరిశుద్ధ లోహంలోంచి మలినాలు విడిపోయి కింద పడుతున్నాయి చూడండి ఇక్కడ. అదేవిధంగా శుద్ధమైన లోహము ఇక్కడ మన క్యాథోడ్ దగ్గర పేరుకుపోతుంది. ఈ విధంగా మలినాలని, ప్యూర్ మెటల్ని మనం వేరు చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో కాపర్ని ఎలా పొందుతాం చూడండి. ఇంప్యూర్ కాపర్ని మనం యానోడ్గా వాడుతున్నామని చెప్పుకున్నాం. అదేవిధంగా ప్యూర్ కాపర్ శుద్ధమైన లోహాన్ని ఇక్కడ క్యాథోడ్గా వాడుతున్నాం. కాపర్ సల్ఫేట్ అనే దాన్ని విద్యుత్ విశ్లేషంగా వాడతామని చెప్పుకున్నాం. ఈ విధంగా ఏర్పాటు చేసుకొని ఎప్పుడైతే ఇక్కడ విద్యుత్ ప్రసారం జరుగుతుందో చూడండి, ఇక్కడ విద్యుత్ ప్రసారం జరిగినప్పుడు ఈ అపరిశుద్ధ లోహంలోని మలినాలు వెళ్ళిపోతున్నాయి. అదేవిధంగా కాపరు అయాన్లన్నీ కూడా క్యాథోడ్ దగ్గర చేరుకొని కాపర్ 2++2 ఎలక్ట్రాన్స్ విడిపోయాయి. ఈ విధంగా శుద్ధమైన లోహం మనకి ఇక్కడ క్యాథోడ్ దగ్గర పేరుకుపోతుంది. మలినాలన్నీ కూడా యానోడ్ వద్ద పేర్కొని పోతాయి. ఈ విధంగా మనం విద్యుత్ విశ్లేషణ పద్ధతిలో ఇక్కడ మనకి ఇక్కడ కొన్ని మలినాలు ఉంటాయి. ఆ మలినాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఆ మలినాల్లో ఆర్సెనిక్, సిల్వర్, గోల్డ్ ఇటువంటి మలినాలన్నీ కూడా మనకి యానోడ్ మడ్గా కింద పేరుకొని పోతాయి. ఇది విద్యుత్ శోధన పద్ధతి. ఈ విద్యుత్ శోధన పద్ధతిలో మనం కాపర్ని తయారు చేసుకుంటాం. దానికి ఏమేమి వాడతాం అనేది ఈ ప్రక్రియలో గమనించారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విద్యుత్ శోధనలో అపరిశుద్ధ కాపర్ను ఈ పద్ధతి ద్వారా శుద్ధి చేస్తారు. విద్యుత్ విశ్లేషణ కొరకు బ్లిస్టర్ కాపర్ను యానోడ్ గాను, స్వచ్ఛమైన పల్చటి కాపర్ రేకులను క్యాథోడ్ గాను తీసుకుంటారు. ఇందాక మనం చూసిన ప్రక్రియలో బ్లిస్టర్ కాపర్ను యానోడ్గా, అపరిశుద్ధ లోహము స్వచ్ఛమైన కాపర్ను క్యాథోడ్గా తీసుకుంటాము. విద్యుత్ విశ్లేషంగా ఆమ్లీకృత కాపర్ సల్ఫేట్ ద్రావణాన్ని విద్యుత్ విశ్లేషణ తొట్టిలో తీసుకొని అందులో క్యాథోడ్ యానోడ్లను వేలాడదీస్తారు. విద్యుత్ విశ్లేషణ ప్రక్రియలో శుద్ధ స్థితిలో కాపరు క్యాథోడ్ వద్ద నిక్షిప్తమవుతుంది. మనకి విద్యుత్ విశ్లేషణ జరిగినప్పుడు అపరిశుద్ధ కాపర్ లోహంలోంచి శుద్ధమైన లోహము క్యాథోడ్ వద్దకు చేరుకుంటుంది. యానోడ్ వద్ద జరిగే చర్య చూడండి. Cu gives
Cu2 ప్లస్ 2 ఎలక్ట్రాన్స్, క్యాథోడ్ వద్ద Cu2 ప్లస్ 2 ఎలక్ట్రాన్లను గ్రహించి కాపర్గా మారుతుంది. ఈ విధంగా విద్యుత్ విశ్లేషణ పద్ధతిలో కాపర్ యానోడ్ వద్ద క్యాథోడ్ వద్ద జరిగే చర్యలను గమనించవచ్చు. కరగని మలినాలు యానోడ్ మడ్గా అడుగు భాగానికి చేరిపోతాయి. ఇది మనకు విద్యుత్ శోధన పద్ధతి. దీంట్లో ఈ విద్యుత్ శోధన పద్ధతిలో ఇంకొన్ని అంశాలు గమనిద్దాం. ద్రావణంలో కరగగలిగే మలినాలు ద్రావణంలోనే ఉండిపోతాయి. బ్లిస్టర్ కాపర్ నుండి వచ్చిన కరగని మలినాలు యానోడ్ మడ్గా అడుగు భాగానికి చేరిపోతాయి. ఈ యానోడ్ మడ్లో యాంటిమోనీ, సెలీనియం, టెలూరియం, సిల్వర్, బంగారం, ప్లాటినం వంటి మలినాలు ఉంటాయి. ఇక్కడ యానోడ్ వద్ద ఏదైతే మనకు మలినాలని పేరుకుపోయాయో దాంట్లో యాంటిమోనీ, సెలీనియం, టెలూరియం, సిల్వర్, గోల్డ్ మరియు ప్లాటినం వంటి లోహాలు మలినాలుగా అక్కడ మిగిలిపోతాయి. కాకపోతే ఈ మలినాలను మనం బంగారంగానో ప్లాటినంగానో మార్చుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అందుకనే ఇక్కడ వచ్చిన మలినాల్ని మనం ఉపయోగించుకుంటానే పక్క పెట్టడం జరుగుతుంది. అయితే ఈ విధంగా విద్యుత్ శోధన పద్ధతిలో కాపర్నే కాకుండా మనం జింకును కూడా తయారు చేయడానికి విద్యుత్ శోధన పద్ధతి ఉపయోగిస్తాం. జాగ్రత్తగా గమనించండి. మనం ఇప్పుడు ఇక్కడ లోహాన్ని శుద్ధి చేయడంలో ఉన్న ప్రక్రియల్లో 4 రకాల ప్రక్రియల గురించి చర్చించుకున్నాం. ఈ 4 రకాల ప్రక్రియల్లో ముందుగా స్వేదనం అనే ప్రక్రియ. ఈ స్వేదనం అనే ప్రక్రియను చూసినప్పుడు ఎలా స్వేదనం చేస్తాం, ఏ ఏ ఏ అంశం ఆధారంగా స్వేదనం చేస్తామనేది చూసాం. 2 వేర్వేరు బాష్పీభవన ఉష్ణోగ్రతలు గల పదార్థాలు కలిసి ఉన్నప్పుడు వాటిని వేరు చేయడానికి ఈ స్వేదనం అనే ప్రక్రియను వాడతాం. అదేవిధంగా పోలింగ్ అనే ప్రక్రియ చూస్తే ద్రవ స్థితిలో ఉన్న ముడి లోహాన్ని పచ్చి కర్రలతో కలియబెట్టి వాటిలో ఉన్న మలినాలు వాయు రూపంలో కానీ పై భాగంలో తెట్టు రూపంలో కానీ పేర్కోవడం మనం గమనించాం. అదేవిధంగా మూడో ప్రక్రియ లోహశుద్ధిలో గలనం చేయడం. ఈ గలనం చేయడంలో ఇందాక మనం స్వేదనంలో బాష్పీభవన ఉష్ణోగ్రతల తేడాలని ప్రకారం మనం స్వేదనం చేశాం. ఇక్కడ గలనం చేయడంలో ద్రవీభవన ఉష్ణోగ్రతల్లో తేడాలు గల లోహాలను వేరు చేయడానికి గలనం చేయడం అనే పద్ధతి ఉపయోగిస్తాం. అదేవిధంగా చివరిది విద్యుత్ శోధన పద్ధతి. ఈ విద్యుత్ శోధన పద్ధతిలో మనం ఎలా లోహాలను శుద్ధి చేసుకున్నామో ఇప్పటివరకు గమనించాం. పిల్లలు, ఇప్పటివరకు మనం చర్చించిన లోహశుద్ధి అనే భాగంలోని 4 అంశాల గురించి కూడా జాగ్రత్తగా చదవండి. వీటిలోని అంశాలను మీ నోట్ పుస్తకంలో నమోదు చేసుకోండి. అదేవిధంగా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుల్ని సంప్రదించండి. ఒకసారి ఈ పాఠ్యాంశంపై ప్రశ్నలు చూద్దాం. ఇక్కడ మనకు ప్రశ్నలు వస్తున్నాయి, చూడండి. లోహాలను శుద్ధి చేయుటకు వాడే పద్ధతులను తెలపండి. స్వేదనం అనగానేమో వివరించండి. లోహ శుద్ధి అనగానేమి? లోహాలను శుద్ధి చేయటంలో పోలింగ్ పద్ధతి ఎలా చేస్తామో వివరించండి. గలనం అనగానేమి వివరించండి. గలనం చేయడం అంటే ఏంటి, దానికి వాడే పద్ధతి ఏంటి వివరించండి. విద్యుత్ శోధన పద్ధతిని వివరించండి. దేనికి విద్యుత్ శోధన పద్ధతి వాడతాం, ఎటువంటి లోహాలను తయారు చేసుకుంటాం అనేది వివరించండి. అదేవిధంగా విద్యుత్ శోధన పద్ధతిలో క్యాథోడ్ మరియు యానోడ్ వద్ద జరిగే చర్యలను రాయండి. యానోడ్ మడ్ అనగానేమి? విద్యుత్ శోధన పద్ధతిలో క్యాథోడ్ మరియు యానోడ్లుగా ఏ లోహాలను వాడతాం, దానికి ఏ లోహాలను వాడి క్యాథోడ్ దగ్గరనో యానోడ్ దగ్గరనో మనకు శుద్ధమైన లోహం పొందే పద్ధతిలో ఏ లోహాన్ని వాడతాం అనేది జాగ్రత్త చూడండి. రాగి లోహం యొక్క నిత్య జీవిత ఉపయోగాలను రాయండి. రాగిని మన జీవితంలో, ఉదాహరణకు మీ ఇంట్లోనే చూడండి, రాగి పాత్రలు ఏమేమి ఉన్నాయి, మీ పరిసరాల్లో రాగి ఎక్కడెక్కడ కనపడుతుంది అంటే రాగి లోహాన్ని మన నిత్య జీవితంలో ఎలా ఉపయోగిస్తున్నాం, ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది జాగ్రత్తగా గమనించండి. విద్యుత్ శోధన పద్ధతిలో మిగిలిపోయే మలినాలుగా మిగిలిపోయే లోహాలను తెలపండి. విద్యుత్ శోధన పద్ధతిలో మనకి యానోడ్ వద్ద పేరుకుపోయే మలినాల్లో ఏ రకమైన లోహాలు ఉంటాయో తెలపండి. ఇవి ప్రశ్నలు. ఈ ప్రశ్నల్ని మీ నోట్ పుస్తకంలో నమోదు చేసుకొని వాటికి జవాబులు రాయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ కొన్ని ఖాళీలను చూడండి. అల్ప బాష్పశీల, అధిక బాష్పశీల లోహాలను మలినాలుగా కలిగి ఉంటే వాడే పద్ధతి ఏంటి అంటే బాష్పీభవన ఉష్ణోగ్రతల మీద ఆధారపడి మనం లోహశుద్ధికి ఉపయోగించే పద్ధతి ఏంటి. అదేవిధంగా ద్రవ స్థితిలో ఉన్న లోహాల నుండి డాష్ పద్ధతిలో శుద్ధ లోహం పొందుతారు. పోలింగ్ ప్రక్రియలో ద్రవ స్థితిలో ఉన్న లోహాన్ని డాష్తో బాగా కలుపుతారు.
బ్లిస్టర్ కాపర్ను డాష్ పద్ధతిలో శుద్ధి చేస్తారు. ఇక్కడ ద్రవీభవన ఉష్ణోగ్రతలో తేడాలు ఉన్నప్పుడు అల్ప ద్రవీభవన, అధిక ద్రవీభవన లోహాలను మలినాలుగా కలిగి ఉంటే వాటికి వాడే పద్ధతి ఏంటి? విద్యుత్ శోధన పద్ధతిలో క్యాథోడ్గా డాష్ను మరియు యానోడ్గా డాష్ను వాడతాం. దేన్ని క్యాథోడ్గా దేన్ని యానోడ్గా వాడతామో రాయండి. విద్యుత్ శోధన పద్ధతిలో క్యాథోడ్ వద్ద డాష్ ఏర్పడును. అదేవిధంగా విద్యుత్ శోధన పద్ధతిలో కరగని మలినాలను డాష్ అంటాము. విద్యుత్ శోధన పద్ధతిలో పొందే లోహాలు, ఏ లోహాలను పొందడానికి మనం విద్యుత్ శోధన పద్ధతిని వాడుతున్నాం అనేది ఇక్కడ రాయండి. అదేవిధంగా విద్యుత్ శోధన పద్ధతిలో విద్యుత్ విశ్లేషంగా డాష్ ద్రావణాన్ని వాడతాం. ఇక్కడ ఇవి ఖాళీలు. పిల్లలు ఇప్పటివరకు లోహ సంగ్రహణ శాస్త్రం అనే పాఠ్యాంశంలో 4వ భాగం లోహ శుద్ధి, దాంట్లో ఉండే వివిధ రకాల ప్రక్రియలు, ఆ ప్రక్రియలు ఎలా ఉంటాయి, ఏ ప్రక్రియలో మనం ఎటువంటి లోహాన్ని తయారు చేయడానికి వాడతాం, లోహం ఏ స్థితిలో ఉన్నప్పుడు ఏ పద్ధతిని వాడతాం అనేది మనం ఇప్పటివరకు ఇక్కడ చర్చించుకున్నాం. ఈ చర్చించుకున్న అంశాలని జాగ్రత్తగా నమోదు చేసుకోండి. ఏమైనా సందేహాలు ఉన్నప్పుడు మీ భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుని